తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు నా మీదికి లేచువారి కంటే ఎక్కువగా నన్ను లేవనెత్తును. కీర్తన 18 వచనము 48. ప్రియ దేవుని బిడలారా, ప్రభు నామములో మీకు తండ్రి దేవుని కృపయు ప్రభువైన యేసుక్రీస్తుని శాంతియు మీకు లభించునుగాక. ఈ లోకములో ప్రతి ఒక్కరూ ఒకరి తలను తన్ని ఎదిగిన వారే. ఒక్కరిని పడగొట్టి కూలదోల్చి ఎదగడం అనేది ఒక ఆచారంగా, అలవాటుగా ఈ ప్రపంచంలో మారింది. ఎందుకంటే మానవులందరూ భ్రష్టులైపోయారు. స్వార్థం, అసూయ, క్రోధం, కోపం, హింస, అవినీతి, అన్యాయం, లంచగొండితనం రోజురోజుకి పెరిగిపోతుంది. అందరికంటే గొప్పవాడిని కావాలి, ధనవంతుడిని కావాలి, రాజును కావాలి, శాసించేవాడిగా ఉండాలి అనే కోరికలు పెరిగి అనేక అడ్డదారులు త్రొక్కుతున్నారు. తమకంటే తక్కువగా ఉన్నవారిని త్రొక్కి దోచుకొని గుండాలుగా, రౌడీలుగా చలామణి అవుతున్నారు. బలిసినవాడు బలహీనులను దోచుకుంటున్నాడు. కానీ దేవుడు తన అండను కోరిన దీనులను, నీతిమంతులను, పేదవారిని, బలహీనులను బలపరుస్తున్నాడు. వారిని కూల్చాలనుకున్న వారి ముందే వారిని కట్టుతున్నాడు. కీర్తన 23:5 ప్రకారం, నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నా తలను అభిషేకము చేయుదువు, నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది అని కీర్తనకారుడు పలికినట్లు, ప్రభువు తన భక్తులపైకి లేచు వారిని పడద్రోసి తన భక్తులను లేవనెత్తుతున్నాడు. మరియమాత తన యొక్క స్తోత్ర గీతంలో లూకా శుభవార్త 1:52లో అధిపతులను ఆసనముల నుండి ప్రభువు పడద్రోసి దీనులను లేవనెత్తెను. దీనులు అనగా ప్రభు భక్తులు, నీతిమంతులు, స్వార్థం వీడి ప్రేమను చేకొనినవారు. వీరిని ప్రభువు ఎల్లప్పుడూ గొప్ప చేయును. కావున విశ్వాసులమైన మనం కూడా దేవునిపై ఆధారపడుతూ దీనులముగా, నీతిమంతులముగా జీవించుదాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడమైన మా దేవా, మీ బంగారు పాదములకు స్తుతులు, స్తోత్రములు. మీరు ఆశించిన రీతిగా మేము దీనులముగా, నీతిమంతులముగా, విశ్వాస వీరులముగా జీవిస్తూ మీ కృపచేత సకల బలహీనతల నుండి లేవనెత్తబడే ఆశీర్వాదం మాకు దయచేయమని మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.